హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ సిబిఎస్ఈ సిలబస్లో నుండి మ్యాథమెటిక్స్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నుండి సెకండ్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దాంతోపాటు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా పర్ఫామ్ చేయగానే చూద్దాము విత్ ఎగ్జాంపుల్స్తో సహా. దాంతోపాటు టెక్స్ట్ బుక్ సంబంధించి ఎగ్జాంపుల్ 1 అయితే కంప్లీట్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇందులో ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి, ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్ మీన్స్ ప్రైమ్ నెంబర్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది, ఇది అవసరం లేదు. ఫస్ట్ దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా నువ్వు ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్. కొన్ని ప్రైమ్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే విధంగా నువ్వు ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా యూనిక్ వేలో రాసుకోవచ్చు అని అర్థం. అంటే ఇప్పుడు దీన్నే మనం ఒక ఎగ్జాంపుల్గా అప్లై చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి 420 కన్సిడర్ చేద్దాం. హియర్ 420 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 420 నేను ఏ విధంగా రాశాను చూడండి, 2 into 2 into 3 into 5 into 7. ఇక్కడ మీరు 420 అనేది కాంపోజిట్ నెంబర్, 2, 3, 5, 7 అనేవి ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ని ఇంటూ చేస్తే వచ్చే విధంగా మనం రాసుకోగలిగాం, అవునా కదా? సో ఇదే మనకి థియరం చెప్తుంది. ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా కొన్ని ప్రైమ్ నెంబర్స్ని ఇంటూ చేస్తే వచ్చేలాగా రాసుకోగలము అని చెప్పేదే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇక యూనిక్ అనే వర్డ్ మనకు అక్కడ ఎందుకు యూజ్ చేశారంటే కేవలం ఈ విధంగా మాత్రమే రాసుకోగలము అని అర్థం. అంటే ఈ విధంగా అంటే ఆర్డర్ ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు మనం దీన్ని 2 into 3 into 5 into 2 into 7 అని కూడా రాసుకోవచ్చు, లేదంటే 7 into 5 into 2 into 2 into 3 into 3 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ యూనిక్ వే అనేది దానికి సంబంధించింది కాదు, కేవలం ఈ నెంబర్స్తో మాత్రమే మనం రాసుకోవచ్చు అని అర్థం. అంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అంటే దీన్ని మనం ఫర్దర్గా ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్గా రాసే విధంగా చూసుకుంటే కేవలం ఈ నెంబర్స్ని ఉపయోగించి మాత్రమే రాసుకోగలము అనేది అక్కడ యూనిక్ వే అన్న వర్డ్కి మీనింగ్. ఓకేనా? సరే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 306 ఇట్ ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్. దీన్ని మనం ఎలా రాసుకోగలుగుతాం చూడండి, 2 into 3 into 3 into 17 ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్. అలాగే 108 ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్. ఓకేనండి, ఇదే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే. సింపుల్గా మీరు ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్, ఎక్స్ప్రెస్డ్ అని రాసినా పర్లేదు, రిటర్న్ అని రాసినా పర్లేదు, కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద యూనిక్ వే అని రాస్తే సరిపోదు. చిన్న స్టేట్మెంట్, ఒక ఎగ్జాంపుల్గా ఇది రాస్తే సరిపోద్ది. ఇవి కూడా ఎలా రాయాలని చెప్తాను, ఓకేనా? ఫర్దర్గా మీకు వచ్చే డౌట్ ఏంటి, ఇప్పుడు ఈ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అని చెప్పో బాగానే ఉంది, దీన్ని ఎలా రాసుకున్నామని కూడా చెప్పో బాగానే ఉంది, బట్ మేము దీన్ని ఒకవేళ 420 ఇస్తే దీన్ని ఈ విధంగా రాసుకోవాలని మాకు ఎలా తెలుస్తుంది, ఫర్దర్గా ఈ విధంగా రాసుకోవాలని ఎలా తెలుస్తుంది? మీకు ఆటోమేటిక్గా ఇది వచ్చింది అనుకోండి, ఇది వచ్చేసినట్టే. ఎందుకంటే దీన్ని సింపుల్ ఫామ్గా ఇది మనం రాసుకుంటాం. సింపుల్గా 2 ఇక్కడ 2 ఉన్నాయి కదండి, 2 power 1 2 power 1 అంటే 2 square అలామాట ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా రాస్తాం. ఇక్కడ చూడండి 3 2 ఉన్నాయి కాబట్టి 3 square. అలాగే ఇక్కడ 2 2 3 3 ఉన్నాయి కాబట్టి 2 square into 3 cube. ఇది ఈజీయే, కానీ మరి ఇదేగా వచ్చింది అన్నది ఇప్పుడు మనం ఫర్దర్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, హౌ టు రైట్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్. అదే నేను ఆల్రెడీ చెప్పింది, కాంపోజిట్ నెంబర్ని ఎలా ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్స్గా ఎలా రాయాలి అన్నది మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చూద్దాం. ఇది మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం కదండి, అదే మోడల్. ఫస్ట్ మీరు ఇచ్చిన నెంబర్ని ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 306 కదా, సో 306 వేసుకోండి. ఫస్ట్ స్మాల్ టు బిగ్ వెళ్ళండి, అంటే 2 ఇది 2 టేబుల్గా డివిజిబుల్ అవుతుంది కదా, ఎందుకంటే యూనిట్ డిజిట్ 2 ఉంది కాబట్టి. చూడండి, 2 15s are 30, 2 3s are 6. నెక్స్ట్ 3 టేబుల్లో 3 5s are 15, 3 1s are 3. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్లో 3 17s are 21. నెక్స్ట్ మళ్ళీ 17 టేబుల్లో 17 1s are. ఇలా 1 వచ్చే వరకు స్మాల్ టు బిగ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేలా మాత్రమే చూసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఇవి వచ్చినాయే రాస్తాం. 306 ఈక్వల్ టు 2 into 3 into 3 into 17. ఇదే మనం ప్రాసెస్, అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఎగ్జాంపుల్గా ఇంకోటి చూస్తే ఇంకా చూడండి, 2 108 దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడతాం.
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎందుకు కడుతున్నాము? ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవడం కోసమే. ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవడానికి యూజ్ చేసేటువంటి మెథడ్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని పిలుస్తాం. దీన్ని యూజ్ చేసి మనం ఫర్దర్గా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో ఫస్ట్ 108 తీసుకుంటే 2 టేబుల్ అయితే వస్తుంది, ఎందుకంటే యూనిట్ డిజిట్లో 8 ఉంది కాబట్టి. సో చూడండి, 2 5s are 10, 2 4s are 8, మళ్ళీ 2 టేబుల్గా వస్తుంది. 2 2s are 4. ఇక్కడ చూడండి 54ని ఇది 54/2 చేసేటప్పుడు 2 2s are 4 కదా. ఇంకా 5కి ఇంకా ఎంత రిమైనింగ్ అంటే 2 2s are 4, 5కి 4కి డిఫరెన్స్ ఎంత 1. ఈ 1ని పక్కన వేసేయండి యాడ్ చేయకుండా, అంటే ఎంత 14. 2 7s are 14, ఇదిగోండి 2 27s are 54. నెక్స్ట్ 3 9s are, మళ్ళీ 3 3s are, 3 1s are. ఇక్కడ 9 వచ్చి ఇక్కడ 27 వచ్చింది కదా, డైరెక్ట్గా 9 టేబుల్ 3 టైమ్స్ చేయకూడదు. ఇక్కడ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ విధంగా 108 ఈక్వల్ టు ఈ విధంగా రాసుకోగలుగుతాం. సిమిలర్లీ 420 కూడా అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే. దీన్ని యూజ్ చేసి మనం ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్ చేస్తాము, మీకు అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇవి నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒకసారి చూడండి, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద కాంపోజిట్ నెంబర్ డివైడ్స్ దట్ కాంపోజిట్ నెంబర్. అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్ తీసుకుంటున్నాం కదా, దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ విధంగా రాసుకున్నప్పుడు ఇందులో ఉండే ప్రతి ప్రైమ్ నెంబర్ కూడా దీన్ని కంపల్సరీగా డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 420ని మనం 2 × 2 × 3 × 5 × 7గా రాసుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 7. మీరు ఇక్కడ ఏ నెంబర్తో 420ని డివైడ్ చేసినా కానీ మీకు రిమైండర్ 0 వస్తుంది, అంటే పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తాయి. ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాలి. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇందులో ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా దీన్ని డివైడ్ చేస్తాయి కంపల్సరీగా. అందుకే డైరెక్ట్గా మనం ఇప్పుడు ఈ డివైడ్ చేస్తేనే కదా ఇక్కడ వస్తాయి. అవునా, ఇక్కడ మన 2 × 54 అంటే ఈ 108 అనేది 2 టేబుల్గా 54 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ డివైడ్ చేస్తేనే ఇక్కడ నెంబర్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బట్ మనం అంత పర్టికులర్గా ఈ పాయింట్ని గమనించాం కాబట్టి నెక్స్ట్గా అయితే రాశాను అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 ఇది కొంచెం అప్లై అవుతుంది దీనికి, అందుకని ఒకసారి చూద్దాం. థియరీ ఎక్కువ ఉంది కదా మేము చేయలేమేమో అని అనుకోవద్దు, నేను మీకు ప్రతి పాయింట్ అర్థమయ్యేగా చెప్తాను. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థం అవుతాయి. క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద నెంబర్ 4 power n. మనకి ఇచ్చిన నెంబరే 4 power n. అదేంటి నెంబర్ అంటే నార్మల్గా ఇవ్వకుండా మరి 4 power n ఇచ్చారు ఏంటి అంటే, n ప్లేస్లో మనం ఏదైనా సబ్స్టిట్యూట్స్ చేసుకోవచ్చు. అంటే n మీన్స్ ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చారు. అంటే n ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 అవి ఏమన్నా మనం n ప్లేస్లో తీసుకోవచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి 4 power 1 4. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి 4 square 16. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి 4 cube అంటే 4 × 4 × 4 64. ఇలా మనం n ప్లేస్లో తీసుకునేటువంటి వాల్యూ బట్టి మనకి రిజల్ట్ ఎంతగా వచ్చేది ఒక నెంబరే కదా, అవునా కాదా? సో అది నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే చెక్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ends with the 0. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి 4 power n అని ఇస్తున్నారు కదా, ఇక్కడ 4 power n అని ఇచ్చారు నెంబర్. ఇక్కడ n ప్లేస్లో మనం ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క వాల్యూ అనేది 0తో ఎండ్ అవుతుంది అంటున్నారు. అర్థమైందండి? n ప్లేస్ ఫర్ సపోజ్ మనం 4 square పెట్టామనుకోండి 16, 6తో ఎండ్ అవుతుంది. 4 cube పెట్టామనుకోండి 64, 4తో ఎండ్ అవుతుంది. అలా మనము ఈ n ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే 0తో ఎండ్ అవుతుంది అంటున్నారు. 0తో ఎండ్ అవుతుంది అంటున్నారు. ఓకేనా, చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ మనకి 0తో ఎండ్ అయ్యేటువంటి n వాల్యూ కావాలి. ఫస్ట్ అసలు ఇది 0తో ఎండ్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఇది ఇక్కడ చూడండి, యాజ్ వీ నో దట్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ ద 0 ఈజ్ డివిజిబుల్ బై 5. అంటే మనకు తెలుసు ఏదైనా ఒక నెంబరు 0తో ఎండ్ అయ్యింది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 520 లేదా 130 లేదా 110 0తో ఎండ్ అయినాయి అంటే కంపల్సరీగా ఈ నెంబర్స్ అన్నీ కూడా 5తో డివిజిబుల్ అవుతాయి, కంపల్సరీగా డివిజిబుల్ అవుతాయి, అవునా కదా? ఓకేనా, అంటే ఇప్పుడు ఇది 0తో ఎండ్ అవ్వాలి అంటే ఇది 5తో డివిజిబుల్ అవ్వాలి కంపల్సరీగా, అవునా కదా? 5తో డివిజిబుల్ అవ్వాలి అని మనకి ఎలా తెలుస్తుంది?
మనం ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టినప్పుడు అందులో 5 ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు మన గోల్ ఏంటి, ఈ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 ఉంది అని చూపిస్తే 0తో ఎండ్ అవుతుందా లేదనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే స్కోప్ ఉంటుంది. ఇది అసలు 0తో ఎండ్ అవ్వదు అని మనకు తెలిసిందనుకోండి, ఇంక మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలదు కదా. అంటే ఇప్పుడు మన ప్రెజెంట్ గోల్ ఏంటంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 లేదు, కాబట్టి ఇది 5తో డివిజిబుల్ అవ్వదు, కాబట్టి ఇది 0తో ఎండ్ అవ్వదు అని చెప్పి మనం వస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను పాయింట్స్ రాశాను. ఇఫ్ ద నెంబర్ 4 పవర్ ఎన్ ఫర్ ఎనీ ఎన్ వర్ టు ఎండ్ విత్ ద 0, అంటే ఈ 4 పవర్ అనే నెంబరు 4 పవర్ ఎన్ అనే నెంబరు 0తో ఎండ్ అవ్వాలి అంటే దెన్ ఇట్ వుడ్ బి డివిజిబుల్ బై 5. నేను ఆల్రెడీ చెప్పింది నేను ఇంగ్లీష్ సెంటెన్స్లో రాశాను, ఓకేనా. ఇది 0తో ఎండ్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇది 5తో డివిజిబుల్ అవ్వాలి, అవునా కాదండి. సో దట్ మీన్స్ 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏంటి, దట్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 పవర్ ఎన్. దీనికి ఇన్ కేస్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే ఈ విధంగా అందులో 5 ఉండాలి. నేను ఇందాక చెప్పాను, ఇందులో ఒకవేళ 5 ఉంటే ఈ 5 అనేది దీన్ని డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు కూడా ఈ 4 పవర్ ఎన్లో 5 ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా దీన్ని డివైడ్ చేస్తుంది, అప్పుడు 0తో ఎండ్ అవుతుందని మనకు ఐడియా వస్తుంది. కానీ ఇక్కడ అయ్యే ఛాన్స్ లేదు కానీ. సరే చూద్దాం. బట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ రాస్తా, ఎందుకు పాసిబుల్ కాదు, ఎందుకంటే 4ని మనం మ్యాక్సిమం 2 into 2గా రాస్తాం, అంటే 2 స్క్వేర్. సో ఇంక ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 తప్ప ఇంకో నెంబర్ కనబడట్లేదు. అంటే ఇక్కడ అదే బై యూనిక్నెస్ ఆఫ్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. యూనిక్నెస్ అంటే ఏంటండి చెప్పండి కదా, కేవలం మనం ఒకే టైప్ ఆఫ్ నెంబర్స్తో మాత్రం మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టగలమని చెప్పాను కదా. సో అలా కడితే మనకి ఓన్లీ 2 మాత్రమే వస్తుంది. దేర్ ఫోర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 పవర్ ఎన్ ఓన్లీ కంటైన్స్ ఏ ప్రైమ్ నెంబర్ 2. అంటే 4 పవర్ ఎన్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే ఇందులో 2 మాత్రమే ఉంది, కాబట్టి 5 లేదు. కాబట్టి దేర్ ఈజ్ నో వాల్యూ ఆఫ్ ఎన్ ఫర్ విచ్ 4 పవర్ ఎన్ ఎండ్స్ విత్ డిజిట్ 0. అంటే మనం ఎన్న ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఇది అసలు 0తో ఎండ్ అవ్వదు, ఎందుకంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 లేదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కొంచెం థియరీ కదా, మనం కష్టం ఫీల్ అవుతూ ఉంటాం. థియరీ ప్రాబ్లం అనేటప్పటికి మేము చేయలేమేమో అని అనుకుంటాం, కానీ మీకు ఇక్కడ పాయింట్స్ అర్థమవుతున్నప్పుడు ఎందుకో మీకు చేయకపోవడానికి ఏముందండి, అవునా కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మీనింగ్స్ కూడా చెప్పేశాను, తెలుగు మీనింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు చూసుకోండి, ఎగ్జాక్ట్గా పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు, బట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉన్నది అనుకోండి, మీకు ఓన్గా రాసినా పర్వాలేదు. సింపుల్ ఏంటంటే ఏం లేదు, ఈ 4 పవర్ ఎన్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 లేదు, కాబట్టి ఇది 5తో డివిజిబుల్ అవ్వదు, కాబట్టి ఎన్న ప్లేస్లో మనం ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా 0తో ఎండ్ అవ్వదు. ఇదే మెయిన్ కాన్సెప్ట్. దీన్నే కొంచెం ఎలాబొరేట్ చేసి రాస్తే ఇది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం మళ్ళీ మనకి ఎక్సర్సైజ్గా ఉంది, మళ్ళీ సేమ్ మ్యాటర్ రాస్తాం ఇక్కడ కూడా అక్కడ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.